అందరికీ నమస్కారం. వేదిక మీద పెద్దలు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారికి, జనసేన పార్టీ నుంచి మన పత్తి చంద్రశేఖర్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పూలు శివప్రసాద్ గారికి, బీజేపీ నుంచి శరత్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చేసిన మిగతా అధికారులందరికీ, రైతులకి అందరికీ పేరు పేరున నమస్కారం. నేను 17 నెలలైంది ఈ పోస్ట్లోకి వచ్చి, కానీ ఈరోజు జరిగిన ఒక మీటింగ్ నిజంగానే రైతులకి నిజంగా యూస్ఫుల్ అయ్యే ఒక మీటింగ్. నాకు కూడా చాలా నేర్చుకోగలిగాను. చాలా మందిని కూర్చోండి అని ఇందాక చెప్పాను, కానీ మీరు నిజంగానే ఇవాళ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చెప్పిన అన్ని కూడా వినింటే నిజంగానే ఇది చాలా వరకు మీకు యూస్ఫుల్ అయ్యే ఒక మీటింగ్. మన రాష్ట్రంలో దాదాపు 64% మంది రైతులే ఉన్నారు. అంటే రైతులు ఈ వ్యవసాయము మిగతా అలైడ్ బ్రాంచెస్, వెటర్నరీ కానివ్వండి, పశువులు తీసుకోండి, లేదా అలాంటివన్నీ చేసుకుంటున్న వాళ్ళు 60% మంది, 64% మంది ఉన్నారు. అంటే మన దేశమే ముందుగా అగ్రికల్చరల్ బేస్డ్ దేశం. మన రాష్ట్రంలో ఇన్ని స్కీమ్స్ ఇవాళ మీరు విన్నారు కదా, ఏ రాష్ట్రం కూడా ఇన్ని స్కీమ్స్ రైతుల కోసం ఇచ్చే ఒక్క రాష్ట్రం కూడా లేదు. నిజంగా గర్వంగా చెప్పుకుంటాను. మనం ఆంధ్రప్రదేశ్ లో ఉండడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు ఏదో డబ్బులు ఇస్తే రైతులకి డబ్బులు ఇస్తే అయిపోతుంది అనేది మాత్రం పెట్టుకోవద్దండి. అన్నదాత సుఖీభవ చాలా చాలా మంచి స్కీమ్. రైతులకి 20,000 రూపాయలు సంవత్సరానికి అందజేస్తున్నారు. మన 2 ఫేజ్లు ఆల్రెడీ మీకు వచ్చేసాయి. దాదాపు 6,310 కోట్ల రూపాయలు 2 ఫేజ్ల్లో దాదాపు 46 లక్షల మందికి చేరడం జరిగింది. ఇది చాలా మంచి స్కీమ్. కానీ మీరు ఆలోచిస్తున్నది 20,000 ఒక్క పంటకి మీరు ఏదన్నా విత్తనం కొనుక్కుంటేనే అయిపోతుంది. కానీ అది కాదు మనకు కావాల్సింది. మన దగ్గర రైతులు ఎంతో మంది ఉన్నారు, చాలా మందికి హెల్ప్ ఉండదు. మనము ఎవరినైనా పిల్లల్ని అడిగితే ఎవరు కూడా నేను రైతు అవుతాను అని చేయడం వాళ్ళు నేనైతే ఇప్పటిదాకా ఏ స్కూల్లోనూ చూడలేదు, మీ పిల్లల్లోనూ నేను వినిండేది లేదు. మీరు ఎవరన్నా మీ పిల్లల్ని రైతులు చేస్తామనే వాళ్ళు ఒకసారి చేయొద్దండి, నాకు చెప్పండి. నాకైతే నిజంగానే కనపడలేదు. ఆ పరిస్థితి నుంచి నిజంగానే మారాలి. ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతుందో మనం రోజు చూస్తున్నాం. అన్ని టెక్నాలజీలు వస్తున్నాయి. మనం బుక్ లో చదువుతున్నాము, యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నాము, ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూస్తున్నాము. వేరే దేశాల్లో ఎంతెంత మెషినరీతో దిగుబడులు తీస్తున్నారు అన్ని చూస్తున్నాం. కానీ అది మన వరకు మాత్రం రావడం లేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మనకు అలాంటి ఒక గొప్ప సీఎం ఉండడం మనం ఎంత అదృష్టం చేసుకున్నాము అంటే, సీఎం గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదంటే మోదీ గారు కానివ్వండి, ఒక అద్భుతమైన ఒక మనకి మంచి జరిగిందని చెప్పాలి. ఎందుకంటే అన్ని రకాల ఒక టెక్నాలజీ ఓరియంటెడ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ఏమేమి చేయాలో అన్ని చేస్తున్నారు. ఒకటి మన రాయలసీమలో ఉన్నాం. నాకు గుర్తు చిన్నప్పుడు ఎక్కడ నేను కేరళలో పెరిగాను, అక్కడంతా పచ్చగా ఉండేది. సెలవుల్లో ఊరికి వస్తే ఎక్కడ చూడు రాళ్ళు, రప్పలు, కంప చెట్లు తప్ప నాకు ఏది కనపడేది కాదు. మా నాన్న ఎప్పుడు అడిగేదాన్ని, ఒకసారి రాజస్థాన్ తీసుకెళ్ళు నాన్న, నేను చూస్తాను డెజర్ట్ ఎట్లా